అంటే అయం నిజక పరోవా ఇతి భావన లఘుచేతసాం. మనం మాట్లాడే మాటల్లో నేను అనే మాట చాలా తగ్గిపోవాలండి, చాలా తగ్గిపోవాలి. నేను అని వచ్చినప్పుడల్లా వెనక్కి వెళ్ళి మాట మార్చి మనం అంటూ ఉంటా. నాది అనే మాట తర్వాత, దాని తర్వాత తగ్గిపోవాలి. నేను నాది అనే రెండు మాటలు తగ్గిపోతే మనకు అప్రియాలు ఉండవండి, అన్నీ ప్రియాలే ఉంటాయి, అంతా సుఖంగానే ఉంటాం. తే జ్ఞానాదేవ సిద్ధ్యత అంటారు శంకరాచార్య. నీకేదో సుఖమే కావాలి, దుఃఖం కావద్దు అనుకుంటున్నావు కదా, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, అది సాధ్యమే. నువ్వు ఒక పని చేయి, తే జ్ఞానాదేవ సిద్ధ్యత. ఆ రెండు నీకు సుఖమే కలగడం, దుఃఖం లేకుండా ఉండడం జ్ఞానం వల్ల వస్తాయి. ఇంకేం చేసినా రావు. డబ్బు సంపాదిస్తే రావు, పేరు సంపాదిస్తే రావు, ప్రపంచమంతా తిరిగినా రావు. జ్ఞానం సంపాదిస్తే వస్తుంది. ఆ జ్ఞానం ఏమిటంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కటే అన్న భావన నాకు ఉండబట్టే కదండి నేను మాట్లాడుతున్నాను. ఇందులో ఏమన్నా కొందరిని ప్రత్యేకంగా నేను గౌరవించాలంటే వాళ్ళు నిన్న ప్రత్యేకంగా నా పక్కన కూర్చోమంటాను, ఏదో చేస్తాను కదా, ఏం లేదు కదా, అంతా ఒక్కటే. మీ కులాలు నాకు తెలుసా, మీ మతాలు నాకు తెలుసా, మీ వయస్సులు, మీ రూపాలు నాకెందుకంటే అవన్నీ పని లేక. నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలి. నేను నాది అనే మాటలు వచ్చినప్పుడల్లా నేనే నిన్నెంత పని చేశానంటే తగ్గించు, కనీసం సౌండ్ తగ్గించు. ఆ నేను రాగానే ఆగిపోవాలి, అదే గర్వం. నేను చెయ్యలేదు, అది జరిగింది. ఇంగ్లీషులో చెప్పాలంటే ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్. అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఈ స్వార్థ భావన తగ్గిపోవాలి బాగా. దాన్నే హితోపదేశంలో శ్లోకంలో చెబుతున్నాడు. అయం నిజక పరోవా, వీడు మావాడు, వాడు పరాయివాడు. ఇతి భావన లఘుచేతసాం. ఇది సంకుచిత మనస్తత్వం కలిగిన వాళ్ళ ఆలోచన. ఉదార చరితానాంతు, ఉదారంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఆడా మగ ఏమంటారంటే అంతా ఒక్కటే ఏముందమ్మా, ఆ బిడ్డది మాత్రం ప్రాణం కాదా, ఆ బిడ్డది మాత్రం ప్రాణం కాదా. మీ అపార్ట్మెంట్ ముందు నుంచి కింద మీరు 3వ అంతస్తులో 4వ అంతస్తులో 12వ అంతస్తులో ఉండి చూస్తున్నారమ్మా, అక్కడ ఒక కుక్క వెడుతుంటే దానికి కాలుకుంటుంది అనుకోండి, అబ్బాయికి కాలుకుంటున్నంతగా బాధపడాలి. ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, ముందు బాధపడాలి. బాధపడకపోగా కుంటి కుక్కను చూడకూడదు. ఇది ఎక్కడ శాస్త్రమో. మనకు అన్ని అశుభాలు, ప్రతిదీ అశుభాలు. ఎవరింటోనో ఏదో అశుభం జరిగింది, ఇక వాళ్ళ మొహం చూడం. మనం ఎంత గొప్ప మనుషులు అండి మనం. కనీసం మొయ్యడానికి వెళ్ళాం, పలకరించడానికి వెళ్ళాం, దానికి ముహూర్తం, దీనికి అమావాస్య, దానికి మంగళవారం, దీనికి శుక్రవారం, గణపతి పూజకు మాత్రం 1,00,000 మంది తయారవుతారు ఇక్కడ. పక్కింటి వాడికి కష్టం వస్తే తొడవడానికి భగవంతుడు మనకి ఈ చూపుడు వేలు ఇచ్చాడండి, బెదిరించడానికి కాదండి ఈ చూపుడు వేలు ఉన్నది. మీకు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారే, నాకు వర్మగారు చెప్పారు 200 300 ఏవో ఉన్నాయండి అని. మీకు అత్యంత బంధువు దగ్గర వాళ్ళు ఎవరంటే మీ పుట్టింటి వాళ్ళు కాదు, మీ అత్తింటి వాళ్ళు కాదు, ఎవరు కదమ్మా, మీ పక్కన 4 పక్కలా ఉండేవాళ్ళే మీకు బంధువులు, వాళ్ళే మీకు మిత్రులు. వాళ్ళతోనే మీరు కలిసి ఉండాలి. వాళ్ళతో ఉండే చిన్న తగాదాలన్నీ పరిష్కరించుకోవాలి. అందుకని వాళ్ళు ఎప్పుడు అంతే ఈ దరిద్రపు మాటలు వద్దు. వాళ్ళేటి మనము అంతే. అప్పుడు అసోసియేషన్లో ఉండే సమస్యలన్నీ చాలా తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చదువుకుంటామంటే పర్వాలేదు, మీకు కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, ఇబ్బంది, మీ పిల్లలు చదువుకుంటారు కదా, మేము టీవీ చూడడం మానేస్తాం, పర్వాలేదు మానేయచ్చు. మేము ఎందుకు మానేయాలా, మీ పిల్లలు చదివే మానేయమను అని అనకూడదు. ఇక్కడ చదువు ముఖ్యమా, టీవీ ముఖ్యమా? మానేద్దామండి. వాళ్ళు సౌండ్ ఎక్కువ వచ్చిందని మానేద్దాం. వాళ్ళు వచ్చి చెప్పారు ప్రత్యేకంగా తలుపు కొట్టి సౌండ్ ఎక్కువ కట్టేసి పెట్టకంత సౌండ్. మన ఇష్టం. మన ఇంట్లో మనం మిషన్లు పెట్టేస్తాం, యంత్రాలు పెట్టేస్తాం, పెద్ద సౌండ్ పెట్టేస్తాం, పక్కింటి వాడు చచ్చిపోతూ ఉంటాడు. ఏమంటే మా బిజినెస్, అపార్ట్మెంట్లో బిజినెస్ ఎలా నడుస్తుందండి, అందులో సౌండ్ బిజినెస్. ప్రశాంతంగా ఉండే వ్యాపారం అయితే వేరు, సౌండ్ వచ్చే బిజినెస్లు అపార్ట్మెంట్లో ఉండకూడదండి. పక్క వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ కష్టం గురించి ఆలోచించాలి కదా. అలా ఆలోచిస్తే మనకి నడుస్తుంది. ఆలోచిస్తేనే నడుస్తుంది, నడవకపోయినా మంచిది, ఆలోచించాలి. అదే భావన. లేకపోతే ఎవరికీ శాంతి ఉండదు. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్న ఎకరాలు, పొలాలు, అన్ని స్థలాలు అమ్మేసి ఇక్కడ ఇంత కొనుక్కొని ఇక్కడ కూడా శాంతి లేనప్పుడు ఎందుకు చేసినట్టు ఇదంతా? అక్కడే ఉండొచ్చు కదా. అది మన మనస్సు మారాలి. మారడానికే ఈ మాట. వీడు నావాడు, వీడు పరాయివాడు అని సంకుచిత మనస్తత్వం ఉన్నవాడు ఆలోచిస్తారు. విశాల మనస్తత్వం ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? వసుధైవ కుటుంబకం, వసుధ ఏవ కుటుంబకం. ప్రపంచమంతా ఒకే కుటుంబం, నాకు వేరే ఏం అక్కర్లేదు అక్కడ.